హాయ్ అండి, నమస్తే. యూట్యూబ్ ప్రేక్షకులకు హ్యాపీ ఉమెన్స్ డే. నమస్తే అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇది మొక్కలకు ఈ మొక్కకు కంపోస్ట్ వేస్ట్ని ఏ విధంగా మనం బలానికి ఇయ్యాలో ఇది చూపిస్తానండి నేను. చూడండి, ఏ విధంగా మన ఇంట్లో ప్రతిరోజు మన కిచెన్ ఎరువు వస్తుంది కదండి, ఆ ఎరువుని మనం ఈ విధంగా ఒక బాక్స్లో పెట్టి ఉంచానండి. దీన్ని ఒకరోజు ఇక్కడ ఇద్దామండి. ఇచ్చేసి పైన మట్టి వేయాలి. ఇలా ఈ విధంగా మట్టిని వేయాలి. ఇంకొక రోజు వచ్చేసి ఇంకొకసారి మనం ఈ విధంగా ఈ పక్కన కూడా దీన్ని ఇలా ఇద్దాం. వేసి దీనిపైన మట్టిని జిమ్మేద్దాం. మట్టిని ఈ విధంగా వేయాలండి. ఇలా వేసేసి మళ్ళీ ఇంకా కొంచెం ఇక్కడ ఈ సైడ్ అమ్మట కూడా కొంచెం ఇద్దాం. ఇంకా కొంచెం ఈ సైడ్ని కూడా మనం మట్టి తవ్వేసి పక్కగా ఈ విధంగా ఇక్కడ కూడా ఇద్దాం. ఇచ్చేసి ఇలా చుట్టూ అక్కడ ఒక భాగాన్ని ఇక్కడ ఒక భాగాన్ని కొంచెంగా వేసేసి మనం ఇలా ఈ విధంగా మనం ఈ ఎరువుని మనం ఈ విధంగా ఈ మొక్కకు అందజేయాలి. అందజేసి దీనిపైన మనం మట్టి ఈ కంపోస్ట్కి మనం ఇదే అంతా కిచెన్ వేస్ట్ అండి. వంకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పాలకూర తొక్కలు మనకి ప్రతిరోజు వచ్చింది 3 రోజులు వేస్ట్ని నేను ఈ అట్ట బాక్స్లో తయారు చేసి ఉంచాను. ఉంచిన తరువాత మనం ఏం చేయాలి, దీన్ని సైడ్ అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం 4 భాగాలుగా మనం ఈ చెట్టుకి వేరుకి తగలకుండా దూరంగా ఈ కాండానికి దూరంగా మనం దీన్ని ఇలా వేసుకోవాలి. వేసుకుని దీనిపైన మనం ఇలా మట్టిని కప్పెట్టేస్తే మనకి మంచిగా వారం రోజులకి మనకి మంచిగా కంపోస్ట్ అవుతుంది. ఇలా వేసిన తరువాత మళ్ళీ ఇంకొక వారం దీనిపైన చుట్టూ మట్టి వేస్తాం కదండి. ఇంకొక వారం వచ్చేసి మళ్ళీ ఇంకా కొంచెం అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం ఇట్లా లేయర్లుగా వేసుకుంటూ పైన మట్టి వేసుకోవచ్చు. ఈ విధంగా కూడా మొక్కకు మనం బలాన్ని అందించిన వాళ్ళం అవుతాం. దీనికి 4-5 విధాలుగా ప్రాసెస్ చేయొచ్చండి. వాటర్లో కలిపి ఇవ్వచ్చు. ఇంకొక ప్రాసెస్ ఇలా మొక్కకు వేరుగా కాండానికి తగలకుండా ఇచ్చేసి ఇలా మట్టి మనం దానిపైన వేయొచ్చు. ఇలా ఈ విధంగా మనం ఈ చెట్టుకి బలాన్ని ఈ విధంగా మట్టినంతా ఈ విధంగా కప్పెట్టేస్తే మనం ప్రతిరోజు బియ్యం కడిగిన నీళ్ళు, మన ఇంట్లో ఇడ్లీ పప్పు, కందిపప్పు అలాంటివి కడుగుతాం కదండి, అవి కూడా ఆ వాటర్ కూడా ఒక దానిలో వేసి పెడతాం కదా, ఆ వాటర్ కూడా దీనికి ఈ చెట్టు మొదట్లో మనం వేసిన ఈ వేస్ట్కి ఇట్లా పైన మట్టి వేసేసుకుంటూ ప్రతిరోజు బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు అట్లా మనం ఈ పైన ఇస్తూ ఉండాలి. ఇస్తూ ఉంటే మనకి ఈ పైన మనం జిమ్మిన మట్టికి ఈ ప్రాసెస్ అంతా చక్కగా చెట్టుకి వేరు అవస్థకి ఈ వాటర్ ద్వారా ఈ వేరు అవస్థకి ఈ బలాన్ని ఈ పోషకాలన్నీ కూడా ఈ చెట్టు మొదటికి చేరతాయి. చేరి మంచిగా మనకి ఈ మొక్కలు మంచిగా పువ్వుల్ని చక్కగా మంచి మంచి మొగ్గలు, పువ్వులు, ఆకులు కూడా, లీవ్స్ కూడా మంచి కలర్లో ఇలా ఈ విధంగా పచ్చటి కలర్లో లీవ్స్ కూడా తయారవుతాయి. అదేవిధంగా మనం